వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 37 రివ్యూ. దీప అత్తగారు అనసూయ ఇద్దరు వచ్చి ఏ తాడో పేడో తేల్చుకోవాలని నరసింహ దగ్గరికి వస్తారు కదా. అప్పుడు నరసింహ భార్య ఇలా చెప్తుందనమాట. నీ కొడుకు అమ్మ నాన్న చచ్చిపోయారని చెప్పి నా వెంట పడ్డాడు, నేను లేకపోతే చచ్చిపోతానంటుంటే మా అమ్మ ఈ ₹1,00,00,000 విలువ గల ఇల్లు తీసిచ్చింది, 10 లక్షలు ఖర్చు పెట్టి ఇతనికి క్యాబ్ కొనిచ్చింది, ఇంకో 10 లక్షలు పెట్టి నాకు ఈ బంగారం చేయించింది అని అన్నీ చెప్పుకుంటూ వస్తుందన్నమాట. ఆ మాటలకి అనసూయ కొంచెం మారడం స్టార్ట్ అవుతుంది. దీప ఎంతగా చెప్తున్నా కూడా తన చెయ్యి విదిలించేసి శోభ దగ్గరికి వచ్చి ఇదంతా నిజం బంగారమేనా అని అడుగుతుంది. అవును, నీ మేలిమి బంగారం 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారము అని చెప్తుంది. ఈ ఇల్లు కూడా నీ పేరుతోనే ఉందా అని అడుగుతుంది. అవును, నా పేరుతోనే ఉంది అంటుంది శోభ. నీ కొడుకేం నన్ను మేపడం లేదు, నేనే నీ కొడుకుని కూర్చోబెట్టి పందెం కోడిలాగా మేపుతున్నాను అని చెప్తుంది శోభ. నరసింహ సిగ్గు లేకుండా అన్నిటికీ అవునన్నట్టు తలూపుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ ఇంకా మా అమ్మకు నేను చెప్పలేదు, ఆవిడ కూడా మీలాంటిదే, చెప్పానంటే ఈ పందెం కోడిని ఉతికి ఆరేస్తుంది అంటుంది శోభ. అన్నీ విన్నావు చూసావు కదమ్మా, నా కోసం ఇంత చేసిన శోభను ఎలుకోవాలనా, నన్ను మోసం చేసి ఎవరితోనో తిరుగుతున్న ఈ దీపని ఎలుకోవాలనా అని అడుగుతాడు నరసింహ. మళ్ళీ ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడామంటే నాలుక చీరేస్తాను అంటుంది దీప. మళ్ళీ చీరేస్తూ కానీ ఆగవే, వాడు తప్పు ఒప్పుకున్నాడు కదా, వాడు అబద్ధం చేసి పెళ్లి చేసుకున్నానని ఒప్పుకుంటున్నాడు కదా, కాబట్టి ఈ శోభది ఏం తప్పు లేదని నాకు అర్థమవుతోంది అంటుంది అనసూయ. అంతే, డబ్బు నగలు చూసింది కదా, అంతే, ఆమె బుద్ధి అలా ఉంటుంది. అమ్మ కొడుకులు ఇద్దరు జన్మలో మారరు. నిన్ను ఒక మాట అడుగుతాను, నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పవే అంటుంది దీపన్ అనసూయ. నువ్వు 6 ఏళ్ళు మొగుడు కోసం ఎదురు చూసావా లేదా? నువ్వు వచ్చింది ఇక్కడికి మొగుడు కోసమే కదా. మొగుడు కావాలని ఇక్కడికి వచ్చిన దానివి, మొగుడు కనిపించగానే వాడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడని తెలిసాక కూడా అలా వదిలేసి ఎలా వెళ్ళిపోయావే అని అడుగుతుంది దీపను. ఆడది ఏదైనా వదులుకుంటుంది కానీ సంసారాన్ని వదులుకోదు కదా అంటుంది అనసూయ. నన్ను ఎలాంటి మాటలు అన్నాడో మీతో ఆల్రెడీ చెప్పాను కదా అత్తయ్య అంటుంది దీప. అంటాడే, ఆడలాంటోడు కాబట్టి అలాగే అంటాడు, నువ్వు వదులుకోకూడదు కదా అంటుంది. కాపురం కావాలనుకునే దానివైతే మొగుడు కొట్టినా తిట్టినా ఈ గుమ్మం వదిలిపోయేదానివే కాదు నువ్వు అంటుంది. లేదా ఊరికి వచ్చి నాకు చెప్పి ఈ విషయాలన్నీ ఈరోజు చేసి నిలదీసిన పని ఆ రోజే చేసి ఉండాల్సింది అంటుంది. ఇప్పుడు నరసింహ నాకంటే గొప్పోడు దొరికితే ఇక నాతో పనేంటమ్మా, అందుకే రాలేదది అంటాడు. నరసింహ అంటూ చెయ్యెత్తుతుంది కొట్టడానికి దీప. ఆ చెయ్యిని అనసూయ పట్టుకుంటుంది. ఆగవే, భలే కొట్టడానికి చెయ్యెత్తావు కానీ వాడు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోతే ఆడింట్లో నీకేంటే పని అంటుంది. వీడు నాకు అబద్ధాలు చెప్పడం కాదు, నువ్వే నాకు అబద్ధాలు చెప్పావంటూ ప్లేట్కి రాయించేసింది. అనసూయ ప్రవర్తన చూసి శోభ ఇలా అనుకుంటుంది మనసులో. అత్తను చేతిలో పెట్టుకుంటే దీపను ఎలాగైనా పంపించేయచ్చు అనుకుంటుంది. అవసరానికి తగ్గట్టుగా ఎలా మాట్లాడుతున్నాడో చూడత్తయ్య, అన్నీ నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా జరిగిందంతా, అయినా కూడా ఎలా బుకాయించి మాట్లాడుతున్నాడో చూడు, ఇలాంటి మనిషితో నేను నా కూతురు బతకలేం అత్తయ్య, రండి పోదామంటూ అనసూయ చేయి పట్టుకొని పిలుస్తుంది దీప. చేయి విదిలించుకుంటుంది అనసూయ. నువ్వు వెళ్ళవే దీప, నేను నా కొడుకుతోనే ఉంటాను అంటుంది. ఇతన్ని నమ్మకండి అత్తయ్య, ఇతను మిమ్మల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెడతాడు అని ఏడుస్తూ చెప్తుంది దీప. అయినా కూడా అనసూయ వినదు. ఎవరు నిలబెడతారో అర్థమవుతుంది కానీ ఇక నువ్వు బయలుదేరు అంటుంది కఠినంగా. 6 ఏళ్ల భారాన్ని, 6 ఏళ్ల కష్టాన్ని, మనం చేసిన అప్పుల్ని ఇవన్నీ మర్చిపోయావు అత్తయ్య కొడుకుని చూస్తుంది అని అడుగుతుంది దీప. గుర్తుపెట్టుకునేంత ఘనకార్యం నువ్వేమీ చేయలేదు కానీ ఇక బయలుదేరు అంటుంది. నన్నెక్కడికి వెళ్ళమంటావు అత్తయ్య అంటుంది. ఊరు వెళ్ళిపో ఉంటుంది. మరి అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు అంటే ఇంతలో నరసింహ కల్పించుకొని, అప్పులకు దీపకు ఏంటమ్మా సంబంధము, మనమే వెళ్ళి తీర్చుకుందాము, మన ఇల్లు మనమే దక్కించుకుందాము, చెప్పవేంటే శోభ, మీ అమ్మకు చెప్పావు కదా నువ్వు ఆల్రెడీ, మీ అమ్మ డబ్బు ఇస్తాననింది కదా అప్పులు తీర్చడానికి అంటాడు. అవును అత్తయ్య, మా అమ్మ ఆల్రెడీ డబ్బులు ఇస్తాననింది, మనము వెళ్ళి అప్పులు తీర్చేసి మనమే ఆ ఇల్లు దక్కించుకుందాము అంటుంది శోభ. కావాలంటే ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేయించి ఆ డబ్బులు తెచ్చి మీ చేతిలోనే పెడతాను అత్తయ్య, మాకున్న పెద్ద దిక్కు మీరే కదా అంటుంది. మా అమ్మ దగ్గర బోలెడు డబ్బులున్నాయి, నేను ఒక్కదాన్నే కూతుర్ని అంటుంది. అవునా అంటూ అనసూయ సంబరపడిపోతుంది. నట్టింట్లోనే లక్ష్మీదేవి ఉంటే డబ్బులు కొదువేంట్లే అంటుంది అనసూయ. దీప వైపు తిరిగి, ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావే, మేము చేసిన అప్పులు మేమే తీర్చుకుంటాము, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, వినపడలేదా నీకు అంటుంది. ఇక అప్పుకి ఆ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు, అంతేకాదు నీకు మాకు కూడా ఇక ఏ సంబంధం లేదు అని తెగేసి చెప్తుంది అనసూయ. ఏ తోడు లేకపోయినా బతకడానికి నువ్వు అలవాటు పడిపోయావి, కానీ ఈ నర్సిగాడే శోభ లేకుండా బతకలేడని అర్థమైపోయింది నాకు అంటుంది. ఇక నేను నా కొడుకు కోడల దగ్గరే ఉంటాను, నీ బతుకేదో నువ్వు బతుక్కో అని చెప్తుంది. నీ కొడుకు నిన్ను వదిలేసినా నేను వదలనందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావత్తయ్య, చెప్పుతో కొట్టినట్టు మర్యాదగా చెప్పావు, నిన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదత్తయ్య, నాకు ఇలా జరగాల్సిందే అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది దీప. తర్వాత జ్యోత్స్న ఇంట్లో జ్యోత్స్న వాళ్ళ తాతయ్య, పారిజాతము అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సుమిత్ర వచ్చి మేము వెళ్ళొస్తాం మామయ్య అని చెప్తుంది. ఎక్కడికమ్మా అంటే అప్పుడు దశరథ గారు కూడా వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళొస్తాము అని చెప్తారు. అందరి ఎంగేజ్మెంట్లకు వెళ్ళడం కాదు అల్లుడు గారు, మన ఇంటికి ఎప్పుడు పిలుస్తారు, మన జ్యోత్స్న ఎంగేజ్మెంట్కి అందరినీ అని అంటుంది. అది మా అల్లుడే చెప్పాలి అంటాడు. అంతలో కార్తీక్ శౌర్యని ఎత్తుకొని వస్తాడనమాట. అదిగో మాటల్లోనే వచ్చేసాడు మా అల్లుడు అంటారు.
కార్తీక్‌తో ఆ ఇంటి పెద్దాయన ఇలా అంటారనమాట. "దీపకి ఏవో చెప్పుకోలేని బాధలున్నాయి. నువ్వు తన బాధ్యత తీసుకున్నావు కాబట్టి, నువ్వే ఒకసారి దీపని అడిగి ఆ బాధలేంటో కనుక్కోవాలి. మనం దానికి పరిష్కారం చూడాలి" అంటారు. సరేనంటాడు కార్తీక్. తర్వాత సుమిత్ర వాళ్ళ భర్త బయటికెళ్తారు. కార్తీక్‌ని ఇక్కడే ఉండమని చెప్తారు వాళ్ళొచ్చే వరకు. అప్పుడు కార్తీక్ పద రౌడీ మనం ఆడుకుందాం అనేసి బయట ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. దీప జరిగిందంతా తలుచుకుంటూ చాలా బాధపడుతూ, ఏడుస్తూ రోడ్లో నడుచుకుంటూ వస్తుంది పాపం అలాగే ఎండకి. ఒకచోట బస్ స్టాప్‌లో ఆగుతుంది. ఇంతవరకు భర్త చేతిలోనే మోసపోయాను. ఇప్పుడు అత్తగారి చేతిలో కూడా మోసపోయానని చాలా బాధపడుతుంది. వాళ్ళ అత్త అన్న మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. చుట్టూ జనాలున్నా కూడా తెలియనంత పరధ్యానంలో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప. నా భర్తకు బుద్ధి చెప్పి తీసుకొస్తానని లేని ఆశల్ని కల్పించి మొదటికే నరికేసావా అంటుంది. మళ్ళీ జీవితంలో ఆశ అనేది చిగురించకుండా చేసావా అని చాలా బాధపడుతూ ఉంటుంది పాపం. అక్కడ ఎవరైనా గమనిస్తారో ఏమో ఇంకా మనకు తెలీదు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నాకు తెలిసి సుమిత్ర, దశరథ్ గారు బయటికి వెళ్తూ ఉంటారు కదా, దీప నా పరిస్థితులు బయట చూస్తారనుకుంటా. చూసి అడుగుతారు, అప్పుడే తెలుస్తుంది. లేకపోతే దీప తనంతకు తాను వెళ్ళి ఇలా జరిగింది అని చెప్పుకోలేదు కదా, మేబీ ఆ సీన్ అలా పెడతారేమో రేపటి ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.